కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ అధ్యాయంలో 6వ వచనం అనేటువంటిది చాలా కీలకమైనది. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. అది దావీదు తన జీవితంలో నెరవేర్చబడినటువంటిది 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో యెబూసీయుల చేతిలో ఉన్నటువంటి యెబూసీయుల యొక్క వశములో ఉన్న ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ ఉన్నటువంటి సియోను కొండ మీద దావీదు నగరం అనేటువంటి దాన్ని కట్టి ఉన్నాడు. దాని తర్వాత మనం క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చూసాం. వీటన్నిటిలో కూడా 3 విషయాలని నిన్న వ్యక్తపరిచినట్లుగా, ఒకటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి కీర్తనగా ఇది చెప్పబడింది. 2, దావీదు తన జీవితంలో ఏ విధంగా దేవుడు నడిపించి ఆ సియోను పర్వతాన్ని స్వాధీనపరుచుకున్నాడో దాని గురించి, దానికి సంబంధించిన అంశాలను గురించి చెప్పబడింది. 3వది మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. అంటే ఎవరైతే విశ్వాసులని పిలువబడుతున్నారో వారికి సియోనుతో కలిగినటువంటి సంబంధాన్ని గురించి కూడా, లేక ఆ సంబంధంలోనికి రావడానికి కావలసినటువంటి జీవితాన్ని గురించి కూడా చెప్పేదిగా ఉంది. దావీదుని గురించి చెప్పబడినప్పుడు 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం నుంచి 29వ వచనం వరకు, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ కీర్తన రాయటానికి సంబంధించినటువంటి సందర్భాలు ఆ 2 అధ్యాయాల్లో చెప్పబడ్డాయి. వీటన్నిటికంటే ముందు మనం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి కూడా చూడాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇక్కడ వచనంలో మనం చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని సమస్తానికి వారసుడిగా నియమించాడు. వారసుడిగా నియమించబడటానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడో, అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి, ఆకాశము వీటన్నిటికి ముందుగానే దేవుడు అన్ని విషయాలలో కూడా తన కుమారుడు ఘనపరచబడి అన్నింటిలో కూడా వారసుడిగా ఉండాలని ముందుగా నిర్ణయించి ఉంచాడు. కానీ అపవాది అయినటువంటి సాతాను అది ఆ వారసత్వాన్ని దొంగిలించాలని చేసినటువంటి ప్రయత్నంలోనే ఆకాశంలో పరలోకంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కానీ, ఇక్కడ భూమి మీద కానీ పాపము లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నిలవబడేటువంటి విధంగా అతడు చేశాడు. దాన్ని బట్టి పరలోకంలో కూడా ఉన్నటువంటి విషయాలు అపవిత్రపరచబడి కొన్ని,
ఇక్కడున్నటువంటి విషయాలన్నీ కూడా దేవుని దృష్టికి అపవిత్రంగా జీవించేటట్లుగా అతడు ప్రతిదాన్ని కూడా ప్రోత్సాహపరిచి జీవించుతూ వచ్చాడు. దేవుడు తన కుమారుడిని వారసునిగా నిలవబెట్టినటువంటి విషయం రాబోయేటువంటి దినాల్లో భూలోకంలో కానీ పరలోకంలో కానీ సంపూర్ణంగా సిద్ధింపజేసి, అనగా తన యొక్క కుమారుని యొక్క ఆధీనంలోనికి రాగలిగి ప్రతి విధమైనటువంటి అపవిత్రత, దేవునికి విరోధంగా నిలవబడేటువంటి పాపాన్ని అందించేటువంటి శక్తి అంతయు కూడా బంధించబడి తన కుమారుడి యొక్క ప్రభుత్వం కిందకి రాగలిగినప్పుడే దేవుడు తన కుమారుడిని వారసుడిగా నియమించబడినటువంటిది అనుభవపూర్వకంగా నెరవేర్చబడుతుంది రాబోయే దినాల్లో. భూలోకంలో ఈ సియోను పర్వతం మీద ఆసీనుడిగా చేయబడి అక్కడ నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయేటువంటి దినాలలో 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యం చేయబోతున్నాడు. తర్వాత అదే సమయంలో పరలోకంలో ఉన్నటువంటి సియోను పట్టణం మీద నుంచి కూడా పరలోకంలో ఉన్నటువంటి అన్ని శక్తులు ప్రభావాల మీద రాజుగా ఆసీనుడై అక్కడి నుంచి కూడా రాజ్యం చేయబోతున్నాడు. ఆ రెంటికి సంబంధించినటువంటి వచనం మనం ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. అనగా భూలోకంలో ఉన్నవి కానీ పరలోకములో ఉన్నవి కానీ అన్నింటినీ కూడా ఏకముగా సమకూర్చుకునవలనని, అంటే అన్నీ కూడా ఆయన ప్రభుత్వము, ఆయన అధికారం కిందకి రాబడి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లుగా అన్నిటిలో కూడా ఆయన వారసుడిగా ఉండి ఆయన వీటన్నిటిలో కూడా ఏలికగా చేయబడి నడిపించబడుట అనేటువంటిది అని అర్థం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేతను పరలోకములో నందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. కనుక అది రాబోయేటువంటి దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో ఇక్కడికి వచ్చి ఆయనకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైన శక్తిని ఓడించి నిలబడినప్పుడు జరగబడబోయేటువంటి విషయం. దానికి మునుపు దానికి పునాదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కార్యాన్ని చేసి ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమైన. కనుక ఈ విషయాలన్నిటిలో కూడా ఈ రెండు ప్రాంతాలలో, అనగా భూలోకంలో కానీ పరలోకంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి సియోను పర్వతం కానీ పరలోకంలో ఉన్నటువంటి సియోను పర్వతం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార పీఠం కానీ పరలోకంలో ఉన్నటువంటి అధికార పీఠాన్ని కానీ అన్నీ కూడా కుమారుడైన యేసుక్రీస్తు వారసుడిగా నియమించబడి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని మరి పరలోకంలో ఉన్నటువంటి స్థలాల్లో కానీ భూలోకంలో ఉన్నటువంటి స్థలాల్లో కానీ కుమారుడైనటువంటి దేవుడు వారసుడిగా నియమించబడి ఆయన ద్వారా రాజ్యం చేయాలనేటువంటిది తండ్రి యొక్క అభీష్టం. దానికి సంబంధించినటువంటిది ఈ కీర్తన. అయితే మొదట్లో చెప్పినట్లుగా దావీదు విషయంలో కూడా నెరవేర్చబడింది. కనుక 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో తర్వాత 5వ అధ్యాయంలో ఏ విధంగా దావీదు తన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది రాజులందరినీ ఓడించి మోయాబీలు, ఫిలిస్తీయులు, అమ్మోనీయులు, ఏదోమీయులు, యబూసీలు వీరందరినీ ఓడించి దేవుడు తన ఏర్పాటులో ఉంచబడినటువంటి ప్రాంతమంతటిని కూడా అతడు స్వాధీనపరుచుకొని రాజుగా స్థిరపరచబడినటువంటి అంశం. కనుక ఆ సందర్భంగా దావీదు రాసినప్పటికీ ఇది భవిష్యత్తులో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా చెప్పబడినట్లుగా చూస్తాం. ఇప్పుడు మన ఈ కీర్తనలో కొన్ని అంశాలను మనం చూద్దాం. 1వ వచనం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి.
ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుని కుమారుడనియు పరలోక రాజ్యాన్ని స్థాపించటానికి అనేటువంటి సందేశాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పబడినప్పుడు ఆయనను ఎవరు కూడా అంగీకరించలేదు. ఆయన జరిగించినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య అంతటిలో కూడా చివరకు అనేక మంది ఆశీర్వాదం పొందినప్పటికీ గుడ్డివారు చూపు పొంది ఉన్నారు, కుంటివారు లేచి నడవగలిగినారు, మృతులు సహితం లేపబడినప్పటికీ అనేక మంది స్వస్థపరచబడి దెయ్యములు పారద్రోలబడిన అనుభవంలోనికి వచ్చినప్పటికీ ఆయనను ప్రేమించి వెంబడించగలిగినటువంటి వారు ఒక 120 మంది మాత్రమే మిగిలినట్లుగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఆయన ఉన్నటువంటి సమయం అంతటిలో కూడా ఆయనకు విరోధంగా లేచి తృణీకరించి తిరస్కరించి ఆయనను వేరుగా వర్ణించి దూషించినటువంటి వారు ఎక్కువ మంది, కానీ అంగీకరించినటువంటి వారు తక్కువ మంది. కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో యూదులు కానీ, తర్వాత అప్పుడు ఏలుతున్నటువంటి రోమీయులు కానీ, తర్వాత ఆ ప్రాంతానికి అధిపతిగా ఉన్నటువంటి హేరోదు కానీ, వీరిలో ఎవరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన వారు కాదు. ఒక సమయం వచ్చినప్పుడు బరబ్బాను విడుదల చేయాలా, యేసు ప్రభువును విడుదల చేయాలా అని అడిగినప్పుడు అందరూ కూడా మూకమ్మడిగా ఒక్కసారిగా బరబ్బాను విడుదల చేయమని అల్లరితోటి మాట్లాడినారు. కనుక మనం రోమీయులు కానీ, అప్పుడు వారి మీద ఏలికగా ఉన్నటువంటి హేరోదు కానీ, అతడు ఏదోమీయుడు, తర్వాత యూదులు కానీ, యూదుల్లో ఉన్నటువంటి పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ ఎవరు కూడా ఆయన దేవుని కుమారుడని అంగీకరించి ఆయనకు లోబడినటువంటి దాఖలాలు ఏమీ లేవు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను వారసుడిగా నియమించినప్పటికీ ఆయనను అంగీకరించకుండా ఉండటానికి ఏదైతే చేయాలో వాటన్నిటినీ చేసినటువంటి విషయాలన్నీ కూడా 4 సువార్త పత్రికల్లో కూడా చివరి అధ్యాయాల్లో రాయబడ్డాయి. దాని గురించి పేతురు అపోస్తులుల కార్యం 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. అపోస్తులుల కార్యం 4వ అధ్యాయం 25వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. కనుక వీళ్ళందరూ కూడా దేవుడికి విరుద్ధంగా, దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధంగా లేచి ఉన్నారు. మనిషి దేవుడు చెప్పినటువంటి సక్రమమైనటువంటి ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైన మార్గాన్ని గురించి ప్రభు మన యొద్దకు సందేశాన్ని తీసుకొచ్చినప్పుడు వీరిలో ఎవరు కూడా దానిని అంగీకరించిన వారుగా లేరు. ఉదాహరణకి పరిసయ్యులు, మరి శాస్త్రులు, వీరందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి భిన్నంగా బోధిస్తున్నాడు అనేటువంటి దాన్ని బట్టి, తర్వాత ఆయన దేవుని కుమారుడని ప్రకటించుకునే దాన్ని బట్టి వారు ఆయన అంగీకరించలేదు. హేరోదు తనకు వేరుగా ఒక్కొక్క రాజు లేచి తన యొక్క సింహాసనానికి ముప్పు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడని అతడు అంగీకరించలేదు. ఆ విధంగా తర్వాత రోమీయులు మరి వాళ్ళ యొక్క అధికారంలో వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైనా ఒక అలజడి కలిగి వాళ్ళ యొక్క ప్రభుత్వానికి సామ్రాజ్యానికి భిన్నం కలిగించేటువంటి అంశం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అంగీకరించలేదు. కనుక అందరూ కలిసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు విరుద్ధంగా నిలవబడినటువంటి సందర్భాలు మనం ఆ 4 సువార్త పత్రికల్లో చూడగలుగుతాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన ఎద్దు నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈ 2 వచనాల్లో కూడా మనం ఇప్పుడు చూసినట్లు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 25 నుంచి 28వ వచనం వరకు వీళ్ళందరూ కూడా, అంటే హేరోదు కానీ, పొంతి పిలాతు కానీ, తర్వాత యూదులు కానీ, ఇంకా అందరూ కూడా ఆయనకు విరోధంగా నిలబడి
ఆయన అభిషక్తునికి, అనగా యేసు క్రీస్తు అంటేనే, క్రీస్తు అనే మాటకు అర్థమే అభిషక్తుడు, ఆయన చేత అభిషేకం పొందినవాడు. దావీదు విషయంలో కూడా ఆయన రాజుగా ఉండటానికి అభిషేకం పొందినవాడు. ఆయన విరోధంగా నిలబడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, అనగా ఆ దేవుడి యొక్క సామ్రాజ్యం, దేవుని యొక్క ప్రభుత్వం తన కుమారుని ద్వారా వాళ్ళందరి జీవితాలలో బయలుపరచబడాలని కోరుతూ పరలోక సంబంధమైనటువంటి అధికారాన్ని, జీవాన్ని, ప్రభుత్వాన్ని, ఏదైతే దేవుని యొక్క క్రమమైనటువంటి జీవితం మన అందరిలో అవసరమైనదో దాన్ని ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రభువుకు వ్యతిరేకంగా మనిషి తన సొంత శక్తి చేత, తన యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా తిరస్కరించి ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటిది ఈ 2 వచనాల్లో కూడా మనం చూస్తాం. ఏమని చెప్పుకుంటున్నారు? మనము వారి కట్టు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదుము రండి. అంటే మనిషిలో స్వతంత్రంగా జీవించి, అంటే వారు ఏదైతే మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మారో అది కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకుని వస్తున్నటువంటి క్రొత్త నిబంధన యొక్క అంశాలన్నింటినీ కూడా వారు బరువైనటువంటిగా భారంగా భరించి వాటిని తెంపుదాము రండి, అది మనం అంగీకరించకుండా మనం స్వతంత్రంగా దేవుడికి విరుద్ధంగా మన ఇష్టం వచ్చిన రీతిలో జీవించవచ్చు అనేటువంటి భావనతో కడిగినటువంటి అంశాలవి. 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుతున్నాడు. భూలోకంలో ఉన్నటువంటి వీరందరూ కూడా, అంటే పొంతి పిలాతు కానీ, హేరోదు కానీ, యూదులు కానీ, ఇంకా అన్యజనులు కానీ, వారందరూ కూడా దేవుని నియమించినటువంటి తన ప్రభు అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు మనందరి మధ్యలో ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి అంశాన్ని వారు తిరస్కరిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటం ద్వారా ఆయన తీసుకొస్తున్నటువంటి కొత్త నియమావళిని అంతటి నుంచి కూడా మనం విడుదల పొంది మన ఇష్టం వచ్చిన రీతిలో, అంటే దేవుడికి భిన్నంగా మనిషి కోరుతున్నటువంటి స్వతంత్రాన్ని అనుసరించి జీవించవచ్చు అనుకుంటున్నటువంటి జీవితం నుంచి విడుదల పొందగలరు అనేటువంటి వారి యొక్క తలంపును గురించి పరలోకం ఉందన్నటువంటి దేవుడు వారిని చూచి నవ్వుతున్నాడు. అంటే అది జరిగేటువంటి విషయం కాదు. ఎందుకనగా ఇప్పుడు తాత్కాలికంగా వారు దానిని నిలిపివేసి వారి ఇష్టం వచ్చిన రీతిలో వారి జీవితాలు జీవించినప్పటికీ రాబోయేటువంటి దినాల్లో మరలా మహిమపరచబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ప్రతి మోకాలు ఆయన నామమును వంగును, ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకొనును. ఇంతకు మునుపు మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో చూసినట్లుగా. సో ఆయన 5వ వచనంలో, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపు చేయను. కనుక ఇప్పుడు వారందరూ చేసినటువంటి ఆయన మీద జరిగించినటువంటి కుట్రను బట్టి, ఆయన సిలువ వేసి చనిపోయేటట్లుగా చేసినప్పటికి కూడా రాబోయేటువంటి దినాల్లో మరలా తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకంలోనికి తీసుకొచ్చినప్పుడు జరగబోయేటువంటి వినాశనం ఏదైతే ఉన్నదో, వీరందరికీ తగినటువంటి శిక్ష ఏదైతే వారందరి మీదకి తీసుకొని రాబోతున్నాడో, అప్పుడు దేవుడు వ్యవహరించేటువంటి తీర్పు ప్రచండ కోపం చేత చేయబోతున్నాడు. అవన్నీ కూడా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. కనుక భూలోకంలో ఉన్నటువంటి రాజులు కానీ, వారిని అనుసరిస్తున్నటువంటి జనములు కానీ, దేవుడు తెరిచినటువంటి సత్యాన్ని, కృపని అనుసరించకుండా వారికి దేవునికి భిన్నంగా నడిచినటువంటి జీవితాలన్నిటిని కూడా దేవుని యొక్క తీర్పులు వారి మీదకు తీసుకుని వచ్చి ప్రచండ కోపంతో ఆయన వ్యవహరించి తల్లడిల్ల చేసేటువంటి వాడిగా ఉన్నాడు. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. అది దేవుడు చేయబోతున్నానని చెప్పలేదు. తన కుమారుని అంటే ముందుగానే తన కుమారుడిని యేసుక్రీస్తుని రాజుగా ఆసీనుడిగా చేసి ఉన్నాడని చెప్తున్నాడు. ఆ నిర్ణయాలు మారవు. 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనంలో చూసినట్లుగా సమస్తానికి ఆయనను వారసుడిగా నియమించిన మన ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఆ వారసత్వానికి ఎక్కడ ఉండి అధికారిగా ఏలుతాడు అనేటువంటి దాన్ని కూడా ముందుగానే ఆ స్థలాన్ని, ఆ సింహాసనాన్ని అంతటిని కూడా భూలోకంలోనూ పరలోకంలోనూ నిర్ణయించి ఉంచాడు. కనుక అది మారేటువంటి విషయం కాదు. దానికి తగిన విధంగా కుమారుడు ఎలగలటానికి కావాల్సిన పరిస్థితులన్నిటినీ కూడా
తండ్రి అయినటువంటి దేవుడు సానుకూలపరిచి వాటిని నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. పర్వతమైన సియోను అంటే దేవుని యొక్క అధికార పీఠానికి గుర్తు, ఆయన ప్రభుత్వానికి గుర్తు. తర్వాత ఇంకొక మాట దానికి ఇంకొక రకమైన అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో స్పెక్యులమ్ అని ఉంది, అంటే దూరం నుంచి కనబడేది అని అర్థం. ఇక్కడ మనం చూడబడుతున్నటువంటి సియోను యెరూషలేము పట్టణంలో కూడా పైన ఉన్నటువంటిది, పర్వతం మీద నిలబడినటువంటి నగరం అది. అంటే భూలోకంలో కూడా చూచినప్పుడు మామూలుగా ఉండేదానికంటే, చూడవలసిన దానికంటే కొంచెం దూరంగా కనబడేది. అలాగే ఇంకో పరలోకంలో ఉన్న పట్టణం కూడా, ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ పట్టణం కూడా పరలోకానికి సంబంధించింది. అన్నిటికంటే ఉన్నతంగా మన కీర్తన 48వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లుగా ఉత్తర దిక్కున మహారాజు పట్టణం, అది ఆయన నివసించేటువంటిది, ఆయన ప్రభుత్వానికి ఆనవాలు, అక్కడి నుంచి సమస్తమైనటువంటి దాన్ని జరిగించడానికి గుర్తు. కానీ అది మనకు దూరంగా ఉన్నది, పైన ఉన్నది, పరలోకానికి సంబంధించినదిగా కూడా ఉన్నది. 7వ వచనం, కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఆ విధంగా యేసు ప్రభుని తన యొక్క సింహాసనం మీద ఆసీనుడిగా చేసేటువంటి ఉద్దేశంలో ఎవరి మీద ఏలబోతున్నాడు అనేటువంటి దాన్ని చెప్పినప్పుడు, ముందుగానే ఆయన సంస్థానికి వారసుడిగా నియమించి ఉన్న తర్వాత, ఇప్పుడు నీవు నా కుమారుడువు, నిన్ను నేను కనియున్నాను అని తండ్రి అని దేవుడు చెప్తున్నాడు. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలోనికి మొదటిసారి రాక మునుపు దేవుడి కుమారుడిగా తండ్రితోటి ఎల్లప్పుడూ ఉంటున్నవాడుగా ఉన్నాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. మనిషి కుమారుడిగా ప్రత్యక్షమై మనందరిని ప్రేమించి మనందరి పాపకు ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా తను కల్వరి శిలువలో చనిపోయాడు. చనిపోయిన తరువాత ఆయనలో ఎటువంటి పాపము లేదు కనుక, పాపము చేయలేదు కనుక, పాపము యొక్క శక్తి ఆయనను పట్టుకొనలేదు కనుక ఆయన మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. అంటే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ప్రవేశించి, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మనుషులందరికీ మరణం సంప్రాప్తమైన. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ పాపమును చేయలేదు కనుక, మరలా తండ్రి అయినటువంటి దేవుడు ఆ కుమారుడిని మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు. ఎందుకనగా పాపము లేని వారి మీద ఇంకా మరణము యొక్క ప్రభుత్వం పనిచేయదు. ఎవరెవరైతే పాపాన్ని చేస్తారో వాళ్ళు మాత్రమే మరణం పనిచేస్తుంది. ఎవరిలో అయితే పాపం లేదో, పాపం చేయలేదో వారికి మరణం మీద ప్రభుత్వం లేదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23 వచనం నుంచి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. తర్వాత 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఈ చెప్పబడినటువంటి వచనాలు అంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఆ మరణం యొక్క వేదనలను తొలగించి ఆయన మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు. దానికి చూడండి ఇక్కడ 31వ వచనం నుంచి అదే అధ్యాయంలో, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32వ వచనం నుంచి, దేవుడు యేసును లేపి అనగా మృతుల్లో నుంచి లేపి, అంటే మరణాన్ని ఓడించి తిరిగి లేచి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుతున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియుంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడినది.
మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పిన. కనుక ఎవరిలో అయితే పాపము లేదో వారి మీద మరణం ఏలుట అసాధ్యం కనుక తండ్రి అయినటువంటి దేవుడు మరణ వేదనను తొలగించి తన కుమారుడిని మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు కనుక తండ్రిలో ఏ విధంగా జీవమున్నదో కుమారుడు కూడా మరణాన్ని ఓడించి తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆయనలో కూడా జీవమున్నది. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు మనిషి కుమారుడిగా వచ్చి పాపము లేకుండా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆయనను ఆ మృతుల్లో నుంచి లేపినటువంటి దినమందు నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కనియున్నాను అంటే మృతుల్లో నుంచి లేపినటువంటి దినమందు ఆ దినములో తండ్రి ఏ విధంగా పరిశుద్ధుడిగా ఉండి మరణము ఎల్లప్పుడూ కూడా తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు, అదేవిధంగా కుమారుడు గనుక ఆయనలో ఉన్నటువంటి జీవం కుమారుడిలో కూడా పనిచేయడం ద్వారా మరణాన్ని ఓడించి పాపం మీద జయం పొంది తిరిగి మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు కనుక తండ్రి చెప్తున్నాడు, నీవు నా కుమారుడు అనగా అదే విధమైనటువంటి జీవాన్ని కలిగి మరణాన్ని ఓడించగలిగినటువంటి శక్తిని కలిగి మృతుల్లో నుంచి మృత్యుంజయుడిగా లేచినవాడుగా ఉన్నాడు కనుక నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కనియున్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు మన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన. ఆయన గనక మృతుల్లో నుంచి మరణాన్ని ఓడించి గనక లేచి ఉండకపోయినట్లయితే దేవుని కుమారుడని నిరూపించబడినట్లుగా మనకి ఆధారాలు లేవు. ఆయన దేవుని కుమారుడని మనం నమ్మగలగటానికి ఆయనలో పాపం లేదు, మరణాన్ని ఓడించి తిరిగి లేచున్నాడు కనుక మనం కూడా అటువంటి విధంగా లేవగలుగుతామని నిర్ధారణలోనికి మనందరము రాగలగటానికి దేవుడు తన కుమారుడిని మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు కనుక ఆయన తన కుమారుడిగా నిరూపించబడి మనందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఉదాహరణంగా ఆయన నిలబెట్టినాడు. కనుక నేడు నేను నిన్ను కని ఉన్నానంటే అర్థం ఎప్పుడైతే మరణాన్ని ఓడించి మృత్యుంజయుడిగా మరణంలో నుంచి తిరిగి లేచి ఉన్నాడో ఆ దినమందు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని విషయమై అంటే ఈ లోకంలో మనిషి కుమారుడిగా వచ్చి ఎటువంటి పాపం లేకుండా జీవించి మరణాన్ని ఓడించి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఓడించి లోకాన్ని జయించి మనందరికీ నాయకుడిగా ఉండటానికి ఉన్నటువంటి ఆయనను ఆ మృతుల్లో నుంచి లేపిన దినమందు తండ్రి చెబుతున్నాడు ఈ మాటలు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇప్పుడు నువ్వు ఆ విధంగా లేచున్నావు కనుక నీవు నా కుమారుడు అని నిరూపించుకున్నావు కనుక పాపము లేకుండా జీవించి మృత్యువునికి ఓడించున్నావు కనుక ఇప్పుడు నేను నిన్ను ఏదైతే ముందుగా నిర్ణయించి ఉన్నానో సమస్తానికి వారసుడిగా ఉంటావని దాని కొరకై ఇప్పుడు నువ్వు నన్ను అడుగు, సమస్తాన్ని నీకు భూదిగంతముల వరకు నీ సొత్తుగా ఇస్తానని చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. అది ఇంకా నువ్వు పూర్తిగా నెరవేర్చబడటం అనేటువంటిది జరగలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడా ఆయన రాజ్యాలుగా చేయబడతాయి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. సో ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యములన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి రాజ్యాలుగా చేయబడతాయి. సో అది దానిని గురించినటువంటిది తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి చెప్తున్నాడు, నువ్వు నన్ను అడుగుము భూ దిగంతముల వరకు, అంటే భూలోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడా ఆయన ప్రభుత్వం కింద అధికారం కింద తీసుకుని రాబడి ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి వాగ్దానం రెండవసారి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా నెరవేర్చబడుతుంది అని చెప్తున్నాడు. 9వ వచనం. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు దీనుడిగా, తగ్గించుకునేవాడిగా, కృపా సత్యాలు ప్రకటించేవాడిగా వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయనను లెక్క చేయలేదు. ఆయనను ప్రభువుగా కానీ, దేవుడి కుమారుడిగా కానీ, మరి సమస్తమైనటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని కలిగినటువంటి రాజుగా కానీ ఎవరు గుర్తించలేదు. కానీ రెండవసారి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి తనకు అనుగ్రహించిన వాగ్దానం ప్రకారంగా అభిషిక్తుడిగా సియోనులో రాజ్యం చేయటానికి కూర్చుండి ప్రభుత్వాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు ఎవరెవరైతే తనకు విరోధంగా నిలబడి ఉన్నారో, దేవుని యొక్క ప్రభుత్వాన్ని అప్పుడు తృణీకరించి ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం యొక్క ఆధీనంలోనికి వచ్చి ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. అప్పుడు ప్రతి మోకాలు ఆయన పేరుని వంగుతుంది. అంటే ఎవరు కూడా ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో మాకు ఇష్టం లేదు ప్రభువుని అంగీకరించమని, అప్పుడు అది జరగడానికి వీల్లేదు. అందరూ కూడా ఆయన ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన పేరున ప్రతి మోకాలు కూడా వంగి, అంటే ఆయనకు లోబడుతున్నామని చెప్పగలగాలి. అలా చెప్పగలగటానికి ఎటువంటి ఒక శాసనం అవసరమైనదో అది తీసుకుని రాబడబోయేటువంటిది దానికి గుర్తు ఆ ఇనుపదండం. ఇప్పుడు ఏదైతే మనిషి యొక్క స్వతంత్రం చొప్పున నేను అంగీకరిస్తాను యేసు ప్రభుని లేక అంగీకరించడం చెప్పగలుగుతున్నాడు. కానీ ఇనుపదండం అనేటువంటిది ఆయన రాజముద్రకు గుర్తు. ఆ రాజముద్ర బలవంతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు లోబడగలిగేటువంటి విధంగా వారి హృదయాలను ముక్క చెక్కలుగా చేసి ఆయనకు లోబడేటట్లుగా చేసేది. కనుక అటువంటి అప్పుడు కూడా ఆయనకు లోబడకుండా ఉండటానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరి పక్షంగా ఆయన అటువంటి వ్యక్తులతో, అంటే విరోధంగా నిలబడినటువంటి వ్యక్తులతో ఆ ఇనపదండంతో వ్యవహరించి వారందరూ కూడా ఆయనకు లోబడగలిగేటట్లుగా చేసేవాడని అర్థం. మొదటిసారి వచ్చినప్పుడు ప్రభువు ఎవరిని కూడా ఏం చేయలేదు. దీనత్వంతో, తగ్గింపుతో వారు తిరస్కరించినప్పటికీ, తృణీకరించినప్పటికీ, ఆయనను అపహసించినప్పటికీ వాటన్నిటినీ కూడా సహించి ఓర్చుకొని వారందరి యొక్క పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఆయన సమర్పించుకొని వెళ్ళిపోయాడు. ఈసారి వచ్చినప్పుడు రాజుగా ఉండవలసినటువంటి తన యొక్క అధికారాన్ని అంతటిని, ప్రభుత్వం యొక్క బలమంతటిని కూడా విరోధులుగా ఉండి లోబడనటువంటి వారందరి పక్షంగా చూపించగలగటానికి వాడబడేటువంటి అస్త్రమే ఇనపదండం. 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడు. కనుక ఇప్పుడు చెప్తున్నాడు, లేకపోతే అప్పుడు సందర్భంలో జీవించేటువంటి వారి పక్షంగా కూడా ఎవరు కూడా మీరు వ్యతిరేకంగా ఉండకండి. ఆయన ఇనపదండంతో మిమ్మల్ని ఏలాలని మీరు కోరుకోవద్దు. ఆయన మరలా ఒక రకమైనటువంటి దండనతో మీ మీదకు వచ్చి మీరందరూ ఆయనకు లోబడి ఆయన రాజునిగా గుర్తించగలిగేటువంటి పరిస్థితిలోనికి మిమ్మల్ని మీరు తెచ్చుకోవద్దు. 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. కనుక ఇప్పుడు లేకపోతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన ఈ మహిమలో ఆయన రాజ్యాన్ని స్థాపించేటువంటి సమయంలో కూడా భయపడి మీరు ఆయన సేవించండి. అంటే అది ఒక రకమైనటువంటి దాసత్వంతో కూడిన భయం కాకుండా నిజమైనటువంటి సత్య సంబంధమైనటువంటి ప్రభుత్వం దేవుడు మన అందరి యొక్క ఆశీర్వాదార్థమైనటువంటిది స్థాపించున్నాడు. కనుక సంతోషంగా ఆయనను కొనియాడుతూ ఆయన కోరుతున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా భయంతో కొనసాగించేటువంటి మనసులోనికి మనందరము రండి అని కీర్తనలకర్త చెప్తున్నాడు. అంటే ఏంటి అర్థం? తండ్రి అనేటువంటి దేవుని యొక్క ప్రభుత్వాన్ని మనందరం కూడా గుర్తెరగట, ఆయన కోరిన విధంగా జీవించడం అనేటువంటిది అప్పుడు జీవించేటువంటి ప్రజల కొరకు చెప్పబడినటువంటి వాగ్దానం. అది మనకే విధంగా వర్షిస్తుంది అనేది ఇంకోసారి చూద్దాం. 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనను, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. కనుక ఇప్పుడు ఆ కుమారుడిని ఈ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు మనందరి కొరకు ఈ లోకానికి పంపించి మన పాపాల కొరకై చనిపోయి తిరిగి మృతుల్లో నుంచి లేపి మరలా ఆయనను రాజుగా అభిషేకించిన తరువాత ఆయన ప్రభుత్వం ఇక్కడ ఖాయపరచబడినప్పుడు, ఆయన ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నప్పుడు మనందరం కూడా ఆయనను ప్రేమించుట అనే దానికి ముద్దు పెట్టుకున్నటువంటి ప్రేమించడానికి దానికి గుర్తు. ఆయనను ప్రేమించండి అని చెప్తున్నాడు. లేకపోయినట్లయితే మీరు నశించుతారు, అంటే అప్పుడు ఇంకా మీకు ఎక్కువ దుఃఖ పరిణామాలు ఉంటాయి. అలా కాకుండా ఆయనను ఆశ్రయించి
భయపడి వణుకుతూ ఆయనను సేవించే వారి పక్షంగా లేక ఆయన్ని ఆరాధించే వారికి వారందరూ కూడా ధన్యతలోనికి తీసుకుని రాబడతారు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన రాబోయేటువంటి దినాలలో జరిగించినటువంటిది. అంటే మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు తిరస్కారంతో కూడినటువంటి మొదటి 4 వచనాలు, తర్వాత ప్రభు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఆయన లేపాడో దాని గురించిన వచనాలు, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా మహిమలో ఉంటాడో అందరూ ఆయనకు లోబడాలో దాని గురించిన వచనాలు ఈ కీర్తనల్లో వ్రాయబడ్డాయి. మరలా రేపు ఇది విశ్వాసులైనటువంటి బిడ్డలకు ఏ విధంగా వర్తిస్తుందో అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి అయిన దేవా, మీకెంతో వందనాలు. మీ కుమారుని అత్యున్నతంగా హెచ్చించి ఆయన మహిమపరిచి, మరి నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నానని చెప్పినట్లుగా ఆయన మరణాన్ని ఓడించి తిరిగి మృతుల్లో నుంచి లేచుట ద్వారా మేమందరం కూడా ఆయనలో అటువంటి జీవాన్ని పొంది, తండ్రి తన కుమారుని లేపిను, మనల్ని కూడా ఆయన లేపును. ఆ బలం యందు మేము విశ్వసించి కేవలం ఈ లోకము యొక్క ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాకుండా రాబోతున్నటువంటి దూరంగా కనబడుతున్నటువంటి పరలోక సంబంధమైన సియోను పట్టణం కొరకు మేము ఎదురు చూడగలుగుటకు మా హృదయాలలో నూతనమైన ఆశలను మీరు నింపినందుకు వందనాలు. కనుక మేమందరం కూడా మీ అందరి భయంతో కుమారుడిని ముద్దు పెట్టుకుంటూ జీవించగలగడానికి మాకు కావలసిన కనికరాన్ని కృపను కనపరచండి. ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించి ఆయన యందలి భయంలో మేము మా రోజులన్నీ కూడా జీవించుటకు మాకు నేర్పండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.